హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా సుకీర్తరాణి వ్యక్తిత్వం మహోన్నతం అనేటువంటి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సుకీర్తరాణి వ్యక్తిత్వం మహోన్నతం, డాక్టర్ దేవరాజు మహారాజు విరచితం. ఇక వినండి. అదానీ గ్రూప్ అవార్డును తిరస్కరించిన సుకీర్తరాణి తమిళ దళిత కవయిత్రి. సుకీర్తరాణికి ఇటీవల ఫిబ్రవరి 2025లో దేవీ అవార్డు ప్రకటించారు. ఆ అవార్డును స్పాన్సర్ చేస్తున్నది అదానీ గ్రూప్ అని తెలిసిన మరుక్షణమే తను ఆ అవార్డును స్వీకరించబోనని నిర్వాహకులకు తెలియజేశారు సుకీర్తరాణి. మహిళల పట్ల, దళితుల పట్ల చూపిస్తున్న వివక్షను నిరసిస్తూ కొన్ని దశాబ్దాలుగా తను రాస్తున్న కవిత్వానికి, ఆలోచన ధోరణికి వ్యతిరేకంగా నడుచుకోలేనని, అందుకే తిరస్కరిస్తున్నానని ఆమె ప్రకటించారు. టెలిగ్రాఫ్ లాంటి పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. కొన్ని పత్రికలు ఆమెను ఇంటర్వ్యూ కూడా చేశాయి. బాధ్యతతో రచనలు చేసే ఏ సాహితీవేత్త అయినా వ్యక్తిగతంగా తన బాధలు మాత్రమే వ్యక్తపరచరని, సమాజానికి ప్రతినిధులుగా మారిపోయి రచనలు చేస్తారు అని, అందుకే వారి రచనలు జర్నలిస్ట్ రిపోర్టుల కన్నా అనేక రెట్లు బరువుగా, లోతుగా, గాఢంగా, శక్తివంతంగా ఉంటాయి అని అంటారు ఈ కవయిత్రి. దళిత మహిళా రచయిత్రులు ఎవరి దయాదాక్షిణ్యాల కోసమో అరులు చాచడం లేదని, వ్యక్తులుగా వారి హక్కులు వారు సాధించుకోవడానికి మాత్రమే సంఘర్షిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలని అంటారు ఆవిడ. రైతుల భూములు బలవంతంగా లాక్కొని రోజువారీ కూలీల పొట్టగొట్టి చెన్నై ఉత్తర దిశలో కట్టుపల్లి పోర్టును అదానీ గ్రూపు అక్రమంగా నిర్మిస్తుందని, అంతేకాక హిండెన్బర్గ్ రిపోర్ట్ వెల్లడై అదానీ మోడీ సంబంధాలు, అక్రమాలు ప్రపంచవ్యాప్తమయ్యాయని, అందువల్ల అదానీ స్పాన్సర్ చేసే ఆ అవార్డు వేడుకలో తను పాల్గొనటం, ఆ అవార్డు స్వీకరించటం అంటే తనను తాను మోసం చేసుకోవడమే అవుతుందని సుకీర్తరాణి ప్రకటించారు. అత్యంత ప్రతిభావంతులైన మహిళలను వివిధ రంగాల నుంచి ఎన్నిక చేసి దేవీ అవార్డులు ఇస్తారు. దళిత మహిళగా స్వయంగా ఆమె చూసిన జీవితంలోంచి, ఆమె జాతి జనులు ఎదుర్కొంటున్న సమస్యల్లోంచి కొన్ని దశాబ్దాలుగా ఆమె కవిత్వం రాస్తున్నారు కనుక దేవీ అవార్డుకు ఎంపికయ్యారు. వృత్తిపరంగా తమిళ ఉపాధ్యాయునిగా తమిళనాడులోని లాలాపేట్, రాణిపేట్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆమె పనిచేస్తున్నారు. అంతేకాదు సామాజిక కార్యకర్తగా, ఉద్యమ నేతగా కూడా రూపుదాల్చారు. పాండిచ్చేరి మహిళా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆధ్వర్యంలో 8 ఫిబ్రవరి 2025 ఏటీసీ గ్రాండ్ చోళా హోటల్ చెన్నైలో అవార్డు వేడుక జరుగుతుందని తెలిసినప్పుడు సంతోషించిన సుకీర్తరాణి అది అదానీ స్పాన్సర్ చేస్తున్న అవార్డు అని తెలియగానే మనసు మార్చుకొని తిరస్కరించారు. దేవీ అవార్డులను అదానీ, ఆహుజాలు, ఇంకా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు కలిసి నిర్వహిస్తున్నారని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వార్త చదవగానే వెంటనే ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దోచుకొని దాచుకునే ప్రవృత్తి గల అదానీ చర్యల్ని ఎక్కడికక్కడ నిరసించక తప్పదు అని ఆమె ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దళితుల్ని, మైనారిటీలను కొట్టి చంపుతూ
మనువాద భావజాలాన్ని ప్రచారం చేసే ప్రభుత్వ చర్యల్ని, కార్పొరేట్ల చర్యల్ని నిరసించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. 52 వయసున్న సుకీర్తరాణి ప్రకటించిన 6 కవితా సంపుటాలు శీర్షికలను మనం గమనిస్తే కైపధిరి ఎన్ కనవుకెల్ అంటే నా చెయ్యి పట్టుకొని నా కలల్ని విను అనేది, ఇరువు మిరగం రాత్రి జంతువు, అవలై మొజి పెయత్తల్ ఆమెను అనువదించు, కామత్తిపో కామపుష్పం, తీండప్ప దాత మొత్తం అస్పృశ్యత ముద్దు, ఇప్పడిక్ ఎవల్ నీ పండగ, ఇలా ఆమె రచనలు. ఇక సుకీర్తరాణి లోగడ స్వీకరించిన అవార్డులను మనం గమనిస్తే దేవమగళ్ కవితోవి అవార్డు, పుత్తుమ్మై పిత్తన్ స్మారక అవార్డు, పెంగల్ మున్నాని వారి ఉమెన్ అచీవర్స్ అవార్డు, అవ్వాయి అవార్డు, ద పెట్నా ఖీజు చీచా అవార్డు, సబాల్టర్న్స్ అవార్డు మొదలైనవి ఆమె స్వీకరించారు. ఈమె కవితలు పలు భారతీయ భాషల్లోనే కాకుండా జర్మన్ భాషలో కూడా అనువాదమయ్యాయి. కన్నడి మెయిన్ అనే లఘు చిత్రానికి సుకీర్తరాణి కవితే ఆధారమైంది. అప్పాలిన్ ఒక మరది, నాన్నగారి మతిమరుపు అనే చిత్రంలో ఆమె పాత్ర కూడా ఉంది. వెల్లూరు జిల్లాలోని రాణిపేటలో నివాసం ఉంటున్న సుకీర్తరాణి అక్కడి బాలికల ఉన్నత పాఠశాలలో తమిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె దళిత జీవితంపై ఒక నవల రాసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ సుకీర్తరాణి దృష్టిలో దేశంలో 12 లక్షల గ్రామాలు ఉన్నాయి. అది ఎలాగా అంటే ప్రతి గ్రామం దళితులు, దళితేతరులుగా విభజింపబడి ఉంది కాబట్టి ప్రతి గ్రామాన్ని ఒకటిగా కాకుండా 2గా లెక్క వేసుకోవాలని ఆమె అంటారు. కుల వివక్ష దేశంలో ఇంకా ఈనాటికి ఉంది. అది కాదనలేని సత్యం. చిన్న దళితవాడ ఒకవైపు ఉంటే దళితేతరులు ఉండే ప్రధాన గ్రామం మరోవైపు ఉంటుంది. అలా వేరువేరుగా కాకుండా మనుషులంతా ఒకటే అనే భావనతో విభజనలు లేని గ్రామాల్ని చూడాలని ఒకప్పటి సంఘ సంస్కర్తలు కృషి చేశారు. ఈనాటి సామాజిక కార్యకర్తలు కూడా ఆ దిశలో పనిచేస్తూనే ఉన్నారు. ఈ వివక్ష భరించలేకే సుకీర్తరాణి సామాజిక కార్యకర్త అయ్యారు. అందులో తను ఎదుర్కొన్న సమస్యలు, అనుభవించిన బాధల్లోంచి ఆమెలోని కవయిత్రి మేల్కొన్నది. పిల్లలకు పాఠాలు చెప్పటం ఆమె వృత్తి అయితే దళిత ఘోషను, స్త్రీవాద గొంతుకను, అంతరంగ సంక్షోభాన్ని అక్షరాలుగా మలుచుకోవటం ఆమె ప్రవృత్తి అయ్యింది. బాల్యంలోనే సుకీర్తరాణికి కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. అవి కొన్ని ప్రశ్నలను లేవనెత్తసాగాయి. ఆటల్లో కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, ఇంకా ఏ ఇతర కార్యక్రమాల్లోనైనా పాఠశాలలో ఎందుకో కానీ దళిత పిల్లల్ని విడిగా ఉంచేవారు. వారితో ఎవరూ సరిగా మాట్లాడేవారు కూడా కాదు. ఈ విషయం చిన్నారి సుకీర్త మెదడులో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తేది. అయితే ఒక అమ్మాయి సుకీర్తరాణితో కొంచెం చనువుగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి తినడానికి చాక్లెట్ ఇచ్చింది. సుకీర్త సంతోషంగా తీసుకొని తినేసింది. 2 రోజుల తర్వాత తనకు మళ్ళీ ఏదైనా తిరిగి ఇవ్వాలని తల్లిని డబ్బులు అడిగి ఒక స్వీట్ కొనుక్కొని వెళ్ళింది. ఎంతో ప్రేమగా దాన్ని తన స్నేహితురాలికి ఇవ్వాలని ప్రయత్నించింది. ఆమె మాత్రం ముఖం చిట్లించి తీసుకోవడానికి తిరస్కరించింది. అంతే. ఆ సంఘటనతో సుకీర్త మనస్సు చిన్నబుచ్చుకుంది. అంతేకాదు, ఆ చిన్న మనస్సులో పెద్ద ప్రశ్నలు బుసలు కొట్టాయి. ఆమె ఇచ్చినప్పుడు తను తీసుకోగా లేనిది తను ఇస్తే ఆమె ఎందుకు తీసుకోలేదు? కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు తెలియని వయసు కూడా అది. తజ్దపట్ట అణగారిన వర్గాలంటే ఏమిటి అని అందరినీ అడుగుతూ ఉండేది. ఇంటి పనులు కూడా ఆడపిల్లలకు వేరుగా ఉంటున్నా ఏమిటి? ఇల్లు ఊడవటం, గిన్నెలు కడగటం, తిన్న తర్వాత అందరి ప్లేట్లు తీయటం, అందరూ పడుకోవడానికి చాపలు పరవటం, ఇటువంటి పనులన్నీ ఆడపిల్లలే ఎందుకు చేయాలో
చిన్నారి సుకీర్తకు అర్థమయ్యేది కాదు. తన తల్లి కూడా మగపిల్లలకు ఇలాంటి పనులు చెప్పేది కాదు. దుకాణానికి వెళ్ళినా వీరిని చూడగానే సేటు ముఖం మార్చుకునేవాడు. సరుకులు చిల్లర డబ్బులు పైనుంచి విదిల్చేవాడు. ఇంట బయట ఎందుకు ఈ తేడాలు? అందరూ ఒకటి కాదా, సమానం కాదా అన్న ఆలోచనలు ఆ బాలికలో పెరిగి మహావృక్షాలయ్యాయి. అందుకే ఆమె క్రమంగా సామాజిక కార్యకర్త, ఉద్యమకారిణి, కవయిత్రి కాగలిగింది. తన ఇంట్లో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఒక బాధ్యత గల పౌరురాలిగా ఉంటానని, ఇంటి బయట అడుగు పెట్టగానే కులభావన తనని పిచ్చి కుక్కలా వెంటపడుతుందని, ఇలాంటి క్షోభ తనలాంటి దళితులకు ఈ దేశంలో ఎందుకు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారు. సుకీర్త రాణి తండ్రి తాతలు ఫ్యాక్టరీ వర్కర్లు అయినా కూడా వారు పరిశుభ్రత పాటించేవారు, నిజాయితీగా బతికేవారు. అవే విధానాలు ఇంట్లో పిల్లలందరికీ నేర్పించేవారు. దళితులు అనగానే నీచమైన మురికి మనుషులు అని అందరూ అసహించుకుంటారు. కానీ వీరి కుటుంబం ఆ అభిప్రాయాన్ని మార్చివేసింది. ఎంత తెలివి ఉన్నా, ఎంత శుభ్రత పాటించినా బయట సమాజంలో మాత్రం వివక్ష ఆగేది కాదు. సుకీర్త రాణి తోడబుట్టిన వారు 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు, 1 చెల్లెలు. వారు మొత్తం 6. ఈమె పెద్దన్నయ్య పుస్తకాలు బాగా చదివేవాడు. తెలివైన పిల్ల అని గ్రహించి చెల్లెలు సుకీర్తితో కూడా చదివించేవాడు. ఆ రకంగా ఆమె చదువు పట్ల, ఉన్నత విద్య పట్ల ఆకర్షింపబడింది. ఫలితంగా ఉపాధ్యాయునిగా, కవయిత్రిగా ఎదగగలిగింది. ఎంతటి బలమైన, ప్రతిభావంతమైన కవిత్వం కాకపోతే సుకీర్తరాణి కవితలను ఢిల్లీ సాహిత్య విద్యార్థులు సిలబస్లో చేర్చుకుంటుంది. కవిత్వంలో ఆమెది ఏ స్థాయి అన్నది అక్కడే తెలుస్తుంది కదా. మహారచయిత్రి మహాశ్వేతాదేవి, మరో తమిళ రచయిత్రి వామలతో పాటు సుకీర్తరాణి రచనలు కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయ పాఠ్య గ్రంథాల్లో చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల తన మనువాద సనాతన భావజాలాన్ని అధికార బలంతో జొప్పిస్తూ ఉంది. ఇది ఒక బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు ఆ ముగ్గురి రచనలు 2021లో సిలబస్ నుంచి తొలగించారు. వెంటనే ప్రతిస్పందనగా నిరసనలు వెల్లువెత్తాయి. అరుంధతి రాయ్, విక్రమ్ చంద్ర, నటీమణులు షబనా ఆజ్మీ, షర్మిలా ఠాగూర్, చిత్రదర్శకులు ఆదూరి గోపాలకృష్ణన్, ఆనంద్ పట్వర్ధన్లు కలిసి ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఏది ఏమైనా ఆ ముగ్గురు మహిళా రచయితల రచనలు సిలబస్లో కొనసాగించాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేశారు. పత్రికల ద్వారా విషయం జనసామాన్యానికి తెలియజేశారు. శతాబ్దాలుగా స్త్రీలు శారీరక, మానసిక క్షోభకు, దోపిడీకి గురవుతూనే ఉన్నారు. అదే విషయం గొంతెత్తి ప్రశ్నించినందుకు సుకీర్తరాణి వంటి రచయితలు వారి రచనల్ని రాబోయే తరాలకు అందకుండా ఢిల్లీ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వం, సమాజంలోని ఒక వర్గం అడ్డుకుంటూ ఉంది. దాన్ని ఇప్పుడు మనమందరం నిరసించాల్సిన అవసరం వచ్చింది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు, వీరు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీతగా వీరు అందజేసిన ఈ అంశం సుకీర్తరాణి వ్యక్తిత్వం మహోన్నతం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.